హెచ్జే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అకాడమీ వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ సభ్యులు విన్నపం ఆలకించి ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో యూపీఎస్సీ అనేది ప్రతి ఒక్కరికి ఒక కలగా మిగిలిపోతుంది. అయితే అది ఒక సరైన గైడెన్స్ లేకనో, లేకపోతే మనలో ఏదో ప్రాబ్లం వల్లనో, లేక ఎన్నో సమ్ కారణాలు, అంటే దేవుడు అనేవాడు ప్రతి ఒక్కరికి ఒకే మైండ్ సెట్ ఇస్తాడు అని చెప్పి చెప్పుకోలేం. అలానే ఇచ్చిన అవకాశాన్ని మనము కరెక్ట్గా సద్వినియోగపరచుకుంటామో లేదనేది మనము చెప్పలేం. అలానే ఇచ్చిన పుస్తకాలు, అంటే ఒక బుక్స్ లిస్ట్ అనేది ఇస్తే ఆ బుక్స్ మొత్తం చదివి వెళ్ళి రాసి రావడం అనేది ఒక స్కూల్ లెవెల్ వరకు బాగానే ఉంటుంది. ఒక కాంపిటేటివ్ లెవెల్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, బుక్స్ అనేవి ఒక యూపీఎస్సీనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎన్సీఆర్టీ ఒక దగ్గర ఒక 38-40 వరకు ఉంటుంది. మెయిన్స్ బుక్స్ అలానే కొంచెం ఒక 15 to 20, 30 అట్లా ఏ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అని ఇవన్నీ అన్నీ ఉంటాయి. అయితే అందరూ చదివేది ఒకే బుక్స్, అందరూ ప్రిపేర్ అయ్యేది ఒకేలానే అని చెప్పి అంటుంటారు. మరి అలాంటప్పుడు సివిల్స్ 2021 చూస్తే, అంటే ఇంకా అప్లికేషన్ కంప్లీట్ అవ్వలేదు ఎగ్జాక్ట్గా, లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ చూస్తే 2020కి దగ్గర ఒక 10 లక్షల మంది అప్లై చేశారు. ప్రిలిమ్స్కి, ఓన్లీ ప్రిలిమ్స్కి 10 లక్షల మంది అప్లై చేశారు. అంటే దాని గురించి అసలు యూపీఎస్సీ అంటే ఏందో తెలియదు, ఏదో గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయంట వెళ్ళి అప్లై చేద్దామనేసి అప్లై చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే ఇక్కడ 10 లక్షల మంది అప్లై చేస్తే మెయిన్స్కి క్వాలిఫై అయింది ఎంతమంది, ఇంటర్వ్యూ క్వాలిఫై అయింది ఎంతమంది, జాబ్స్ వచ్చింది ఎంతమందికి, ఒకసారి ఆలోచించుకోండి. అలానే రేపు ఇప్పుడు 2021 స్టార్ట్ అయింది కదా, అలానే దీంట్లో కూడా ఎన్నో లక్షల మంది అప్లై చేస్తారు, మెయిన్స్కి సెలెక్ట్ అవుతారు. వాళ్ళ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళలో 1:3లో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందో అర్థం చేసుకోండి. బుక్స్ అనేవి అందరికీ ఒకటే, కానీ చదివే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బుక్ ఇచ్చి ఆ బుక్ యాజ్ ఇట్ ఈజ్ చదివేసి రాయమంటే ప్రతి ఒక్కరు రాస్తారు. కానీ ఆ చదివిన బుక్ని మనం ఎలా అనలైజ్ చేసుకుంటున్నాం, దాన్ని మనం ఒక పేపర్ మీద ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ దగ్గర, ఒక సివిల్ ఆస్పిరెంట్ దగ్గర యూపీఎస్సీ బోర్డు ఏం కోరుకుంటుంది అని అంటే, ఇచ్చిన ప్రింట్ మెటీరియల్ని యాజ్ ఇట్ ఈజ్ రాసే ఏ అభ్యర్థికైనా సరే యూపీఎస్సీ సివిల్స్ అనేది రాదు. మన ఓన్ థాట్, మన ఓన్ మెథడాలజీలో మనం చదివిన దాన్ని మనం అర్థం చేసుకొని మన వేలో దాన్ని వ్యక్తపరిస్తే అది యూపీఎస్సీ బోర్డు వాళ్ళకి నచ్చితే మనం సెలెక్ట్ అవుతాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్లో సభ్యులందరూ ఈరోజు ఎన్సీఆర్టీ మెయిన్స్ మెయిన్ బుక్స్ లిస్ట్ ఇవ్వండి సార్ అని చెప్పి అడగడం జరిగింది. సో ఆ బుక్స్ని ఈరోజు నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇలా ముందుకు వెళ్తూ మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళి మీకు ఫ్రీ సర్వీస్ ఇంకా చేయాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చాను. ఒక ఫ్రీ వే, యూపీఎస్సీకి ఒక ఫ్రీ వే అనేది ఎలా ఏర్పరచుకోవాలో, దానికోసం ఎలా కష్టపడాలో ట్రై చేస్తున్నాం. సో మీరు నాకు హెల్ప్ చేయండి, ఇలా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మా ఛానల్ యూజ్ అవుతుందని 100% గుండెల మీద చేసుకొని చెప్పగలను. టాపిక్లోకి వెళ్తే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ బుక్స్ లిస్ట్. ఓకేనండి, చూద్దాం. 6th క్లాస్, 6th నుంచి 12th వరకు ఎన్సీఆర్టీ మ్యాండేటరీ అన్నారు. ఎందుకు అని అంటే, ఒక ఆస్పిరెంట్కి బేసిక్ లెవెల్ నుంచి ఒక బేసిక్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవడానికి ఈ 6th నుంచి 12th వరకు ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అయితే కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితేనేమి, కొన్ని గైడెన్స్ వాట్సాప్ గ్రూపులు అయితేనేమి, టెలిగ్రామ్ గ్రూపులు అయితేనేమి మీకు జిస్ట్ లిస్ట్ ఉంటారు. అంటే వాళ్ళు చదివి వాటిలో మెయిన్ పాయింట్స్ లిస్ట్ లాగా రాసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక జిల్లా అధికారి, ఒక జిల్లా మెజిస్ట్రేట్ అనే వ్యక్తి
తను సొంతగా నిర్ణయాలను తీసుకోగల శక్తి ఉంటుంది, ఏదైనా సరే. అలా ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఎవరో తయారు చేసేస్తే మనం చదివి మనం రాసి మనం ఐఏఎస్ అవ్వడం అనేది భ్రమ, అది కల్లో మాట. అలానే టాపర్స్ నోట్స్ ప్రిపేర్ అవుతూ టాపర్స్ నోట్స్ని చదువుతారు. ఆ టాపర్స్ నోట్స్ అనేది అతనికి బాగుంటుంది, అతని మెథడాలజీలో అతను రాశారు. అలానే మనం చదివి మనం మెథడాలజీలో మనం ప్రిపేర్ చేయాలి, కానీ టాపర్స్ నోట్స్ని ఫాలో అవ్వటం నాకు తెలిసినంత వరకు రాంగ్ అని నేను అంటాను. మీరు మీ ఇష్టం అది. పోతే టాపిక్లోకి వెళ్దాం. ఎన్సీఆర్టీ 6th to 12th ఎన్సీఆర్టీలు మ్యాండటరీ అన్నారు. అయితే వీటిని ప్రతి ఒక్క ఎన్సీఆర్టీ ప్రతి ఒక్క బుక్ని ఒక సైన్స్, ఫిజిక్స్, సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, సివిక్స్ కానీ, ఏదైనా సరే ఒక బుక్ని మనం ప్రిపేర్ అయితే ఆ బుక్ ఒక 100-150 పేజీలు ఉంటుంది అనుకోండి. అందులో మనం నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సివిల్స్కి. ఆ నోట్ మేకింగ్ చేసిన ప్రతి దాన్ని మనం రివిజన్ 3 or 4 times చేస్తేనే 100% నేను చెప్తున్నాను ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వగలం. అందుకనేసి మీరు నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ని ఎన్సీఆర్టీలో ఏ బుక్ అయినా సరే మీరు చదివి మీరు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సార్, ఎన్ని పేపర్స్ రావాలి ఎట్లా అని చెప్పి అంటున్నారు. అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వీడియో ఎక్కువ టైం కాదండి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే 6th class ఎన్సీఆర్టీకి వస్తే సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ దేనికి యూజ్ అవుతుంది సార్? సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక పేపర్ ఉంటుందండి మనకి, అందులో మనకి యూజ్ అవుతుంది. తర్వాత జాగ్రఫీ, ద ఎర్త్ అవర్ హ్యాబిట్. హిస్టరీ, అవర్ పాస్ట్ 1 అని ఉంటుందండి. సివిక్స్ అంటే పాలిటీ అంటారు. సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1. ఇక్కడికి 6th class కంప్లీట్ అవుతుంది. ప్రతి ఒక్క బుక్ని తీసుకోండి, ఆ బుక్కి ఒక 20 to 30 లోపు మాత్రమే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి లెసన్ ఎలా చదవాలి ఏంటనేది ఇంకొక వీడియో చేస్తానని చెప్పాను, తప్పకుండా చేస్తాను 1 or 2 days గ్యాప్లో. మీరు ఇవైతే నోటెడ్ చేసుకోండి. తర్వాత 7th class ఎన్సీఆర్టీకి వచ్చేసరికి సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ప్రతి దాంట్లో సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది కామన్ అండి. అది ప్రతిసారి చెప్పడం కంటే మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. తర్వాత జాగ్రఫీ, అవర్ ఎన్విరాన్మెంట్. హిస్టరీ, అవర్ పాస్ట్ 2 అని ఉంటుంది. సివిక్స్ వచ్చేసరికి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 2 అని ఉంటుంది. 8th class ఎన్సీఆర్టీ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. జాగ్రఫీకి వచ్చేసరికి రీసోర్స్ అండ్ డెవలప్మెంట్. హిస్టరీ, అవర్ పాస్ట్ 3 అని ఉంటుంది. సివిక్స్, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 3 అని ఉంటుంది. 9th class ఎన్సీఆర్టీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. జాగ్రఫీ, కాంటెంపరీ ఇండియా 1 అంటుందండి. హిస్టరీ, ఇండియా అండ్ ద కాంటెంపరీ వరల్డ్ అని ఉంటుంది. సివిక్స్, డెమోక్రటిక్ పాలిటిక్స్ 1 అని ఉంటుంది. 10th class ఎన్సీఆర్టీకి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. జాగ్రఫీకి వచ్చేసరికి కాంటెంపరీ ఇండియా 2 అని ఉంటుంది. హిస్టరీ, ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్ 2 అని ఉంటుంది. సివిక్స్కి వచ్చేసరికి డెమోక్రటిక్ పాలిటిక్స్ 2 అని ఉంటుంది. 11th classకి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది సైన్స్కి సంబంధించి. జాగ్రఫీకి వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ అని ఒకటి, రెండోది ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అని 2 జాగ్రఫీలో 2 టెక్స్ట్ బుక్లో వస్తాయండి ఎన్సీఆర్టీలో 11th classకు సంబంధించి. హిస్టరీకి వచ్చేసరికి థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ. తర్వాత సివిక్స్లో 2 books వస్తాయండి. ఫస్ట్ బుక్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ అండ్ సెకండ్ బుక్ ఈజ్ పొలిటికల్ థియరీ. 12th class ఎన్సీఆర్టీకి వచ్చేసరికి సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. జాగ్రఫీకి వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ. సెకండ్ బుక్ వచ్చేసరికి ఇండియా, పీపుల్ అండ్ ఎకానమీ. హిస్టరీకి వచ్చేసరికి థీమ్స్ ఇన్ ఇండియా హిస్టరీ 1, థీమ్స్ ఇన్ ఇండియా హిస్టరీ 2, థీమ్స్ ఇన్ ఇండియా హిస్టరీ 3 అని 3 books ఉంటాయండి.
సివిక్స్లోకి వచ్చేసరికి 2 బుక్స్ ఉంటాయి. అవి కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్, పొలిటికల్ సైన్స్ 2, పాలిటిక్స్ ఇన్ ఇండియన్ సిన్స్ ఇండిపెండెన్స్ అని 2 బుక్స్ ఉంటాయండి. ఈ 11th and 12th చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ లైన్ టు లైన్ చదవండి. అందులో ఇంపార్టెంట్ అనేది నోట్ మేక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మీకు ఇంకొక సబ్జెక్ట్ మిస్ అయింది, మీరు గమనించారో లేదో, ఎకనామిక్స్ అనేది మిస్ అయిందండి మన దాంట్లో. అయితే ఎకనామిక్స్ 6th నుంచి చదవాల్సిన అవసరం లేదు. అందుకే ఎకనామిక్స్ 9th క్లాస్ ఎకనామిక్స్, 10th క్లాస్ అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ 10thలో ఉంటుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పి ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సెకండ్ ఇయర్లో ఇంట్రోడక్టరీ మైక్రో ఎకనామిక్స్ అండ్ ద సెకండ్ బుక్ ఈజ్ ఇంట్రోడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్పేసి 2 బుక్స్ ఉంటాయండి. ఇవి ఎకనామిక్స్ సంబంధించి. చూశారు, గమనిస్తున్నారు కదండి. ఇలా ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. వీటిని ఎలా నోట్ మేకింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఎలా ఉంటుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా హెచ్జే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అకాడమీ అనే వాట్సాప్ గ్రూప్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్ కానీ, ఈ యూట్యూబ్ ఛానల్ కానీ, మా ధ్యేయం ఒకటే, ఫ్రీ గైడెన్స్ ఫర్ రియల్ ఆస్పిరెంట్స్కి ఫ్రీ గైడెన్స్ అనేది మా గ్రూప్ ద్వారా ఇద్దామనే ఒక చిన్న సంకల్పంతో ముందుకు వచ్చాం. మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం.